ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు ఏ మాత్రం సాధారణ సమయం కాదు. ఈ రోజు ఆ గడియ రానే వచ్చింది. దేనికోసమైతే బహుశా తులారాశి వారి ఆత్మ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుందో, మనిషి ప్రతి దారిలోనూ ఓటమిని అంగీకరించినప్పుడు, తన చుట్టూ కేవలం చీకటి మరియు వేదన మాత్రమే కనిపిస్తున్నప్పుడు, సొంత మనుషులే పరాయి వారైనప్పుడు, మన వారి మాటల్లోనే ఎగతాళి ఎదురైనప్పుడు, మరి రాత్రుళ్లు కన్నీళ్లతో గడుస్తున్నప్పుడు, అప్పుడు అర్థం చేసుకోండి, ఈ బ్రహ్మాండం మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టించబోతుంది. ఈ రోజు నాటి శివకృప తులారాశి వారి జీవితాలను మలుపు తిప్పబోతుంది. ఈ రోజు మహాకాళి, భోలేనాథుడు మరియు పార్వతి మాత యొక్క మహాశక్తుల కలయిక తులారాశి వారి జీవితంలో ఏర్పడుతున్నాయి. ఇది మీ జీవిత దిశని పూర్తిగా మార్చివేస్తుంది. ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, ఇది కాలం ఇస్తున్న అలౌకిక సంకేతం. బ్రహ్మాండంలోని అత్యంత రహస్య శక్తుల సంకేతం ఇది. ఇది నేరుగా మీ ఆత్మ వరకు చేరుకుంటుంది. జీవితంలో మీరు చూసిన సంఘర్షణలు కేవలం మీ ఓర్పుకు పరీక్షలు మాత్రమే. ఏ అవమానాలు మరియు దుఃఖాలతో అయితే మీరు కృంగిపోయారో అవి ఏదో పెద్ద మార్పుకు సంకేతాలు మాత్రమే. ఈ రోజు మీ జాతకంలో మీరు అనుభూతి చెందుతారు. ఏదో ఒక అదృశ్య శక్తి మీ తలపై చేయి పెట్టిందని. ఏళ్ల తరబడి ఎండిపోయిన ఆశలు, అసంపూర్ణ కోరికలు మరియు విచ్ఛిన్నమైన దారులు ఈ రోజు అద్భుత రీతిలో చిగురిస్తున్నాయి. స్నేహితులారా, ఇది కేవలం మీకోసమే, కేవలం వారి కోసమే. ఎవరైతే దేవీ దేవతల కృప స్వయంగా ఎంచుకోబడిందో, ఎవరి ఆత్మ అయితే నిజంగా గాయపడిందో, ఎవరి హృదయం అయితే నిజంగా ముక్కలయ్యిందో, ఈ రోజు ఈ సందేశం వారికే. తులారాశి వారు గతంలో అనుభవించిన ప్రతి బాధకు ఈ రోజున పరిష్కారం దొరుకుతుంది. మరియు ఈ రాబోయే 24 గంటల తర్వాత ఒక రహస్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ శక్తి మహాకాళి వలె భయంకరమైనది, భోలేనాథుడు వలె దయామయమైనది మరియు పార్వతి మాత వలె కోమలమైనది. మీ చుట్టూ వ్యాపించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ, తంత్ర మంత్రాలు, చెడు ప్రభావం, శత్రువుల కుతంత్రాలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం అన్ని ఈ రోజుతో అంతం కాబోతున్నాయి. శని దృష్టి మీపై ఉన్న రాహుకేతుల పదే పదే మీ దారిలో అడ్డంకులు సృష్టించిన కుజ మరియు సూర్యుడి గతి మిమ్మల్ని జీవితాంతం పరిశీలన నెట్టిన ఇక ఆ కాలం ముగిసిపోతుంది. ఎందుకంటే ఒకేసారి తల్లి కాళికాదేవి శక్తి, మహాదేవుడి ఆశీస్సులు మరియు పార్వతీ అమ్మ వాత్సల్యం తోడైతే ఎలాంటి సంక్షోభమైనా వేళ్లతో సహా నశించిపోతుంది. ఈ రోజు మీ ఇల్లు, మీ బంధాలు, మీ ఆరోగ్యం మరియు మీ ఆత్మపై బ్రహ్మాండ కృప కురవబోతుంది. చాలా మంది ఇక్కడ వరకు చేరుకోలేరు. చాలా మంది ఏదైనా వీడియో లేదా సందేశాన్ని చూసి వదిలేస్తారు. కానీ ఈ సందేశం కేవలం వారి కోసమే. ఎవరి అదృష్టం, ఆత్మ మరియు కళ్ళు నిజమైన శ్రద్ధతో నిండి ఉన్నాయో, ఈ రోజు మీ ఇంటి గడప వద్ద దేవీ దేవతలు స్వయంగా నిలబడి ఉన్నారు. ఎవరిపై అయితే ఈ కృప కురుస్తుందో వారి జీవితం ఒక క్షణంలో మారిపోతుంది. నిన్నటి వరకు అజ్ఞానంలో బతికిన వారు ఒక్కసారిగా అందరి దృష్టిలో పడతారు. ఎవరి ఇంట్లో అయితే నేటి వరకు గొడవలు మరియు ఒత్తిడి ఉండేవో అక్కడ ఒకసారిగా శాంతి మరియు ప్రేమ గాలులు వీస్తాయి. ఎవరి అదృష్టం అయితే ఇప్పటి వరకు సహకరించలేదో వారి చేతికి అకస్మాత్తుగా ఏదో ఒక పెద్ద శుభవార్త అందుతుంది. ఇదంతా ఊరికే జరగదు, ఇదంతా నేటి సమయం తీసుకొచ్చింది. తులారాశి వారి గ్రహస్థితి ఇప్పుడు అత్యంత అనుకూలకంగా మారింది. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ ఘడియల్లో ఈశ్వర్య శక్తులు మిమ్మల్ని పరీక్షిస్తాయి కూడా. ఒకవేళ మీరు ఈ రోజును తేలిక తీసుకుంటే లేదా ఈ సందేశాన్ని మధ్యలో వదిలేస్తే ఆ వరం మీ జీవితంలోకి వస్తూ ఆగిపోవచ్చు. ఇది అదే సమయం మీ చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. జాగ్రత్తగా వినండి, ఓర్పు మరియు విశ్వాసంతో వినండి. ఒకవేళ మీరు మహాకాళి ఆశీస్సులు, భోలేనాథుడు కృప మరియు పార్వతీ అమ్మ ప్రేమ మీ జీవితంలోకి పూర్తిగా రావాలని కోరుకుంటే ఈ క్షణమే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ మరియు జై కాళీ మాత మరియు జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం సామాన్యమైన విన్నపం కాదు, ఇది ఒక దివ్యమైన విధి. మనిషి తన పేరుతో, తన చేతులతో, తన విశ్వాసంతో దైవనామాన్ని రాసినప్పుడు బ్రహ్మాండంలోని అడ్డంకులన్నీ వాటంతటా అవి తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించినది వ్యర్థం కాదు. ప్రతి రాత్రి రాలిన కన్నీరు, నెరవేరని ప్రతి ప్రార్థన, అసంపూర్ణంగా మిగిలిన ప్రతి కళ, ఈ రోజు వాటన్నిటికీ పరిపూర్ణత లభించే రోజు. మీ శత్రువులు ఎంత శక్తివంతులైనా వారి కుతంత్రాలన్నీ ఈ రోజు నిష్ఫలమవుతాయి. ఒకవేళ ఎవరైనా మీపై చెడు మంత్రాలు లేదా చెడు ప్రయోగం చేసి ఉంటే అది ఈ రోజు వారికే ఎదురు తిరుగుతుంది. మీ జాతకంలో ఇప్పటి వరకు అలిగి ఉన్న గ్రహాలు ఈ రోజు తమ స్థానాలు మార్చుకుంటాయి. సూర్యుడి కాంతి, చంద్రుడి శీలతం, గురు బుద్ధి, శని న్యాయ ప్రియత్వం మరియు కుజుడి సాహసం అన్ని కలిసి ఈ రోజు మీ జీవిత చిత్రాన్ని మార్చబోతున్నాయి. పాత బంధం తెగిపోవడం, కుటుంబంలో చీలికలు లేదా మనసులో కొనసాగుతున్న లోతైన వేదన, వీటన్నిటికీ అంతం ఇక నిశ్చయం. ఈ రోజు తర్వాత ఎలాంటి చెడు బాధ, ఎలాంటి దృష్టి, ఎలాంటి నకారాత్మక శక్తి మీ దరి చేరలేదు. మీ జీవిత వనంలో ఇక కేవలం సుగంధమే వెదజల్లుతుంది. ఏదైనా పాత కేసు లేదా వివాదం యొక్క తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది. మీ గురించి చెడుగా ఆలోచించిన వారు ఈ రోజు తమ పనులకు తామే పశ్చాత్తాపడతారు. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అది కూడా ముగిసే సమయం వచ్చి
వచ్చింది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు, సమృద్ధి, శాంతి మరియు ధనవర్షం ప్రారంభం కాబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం నిజాయితీ గల హృదయం ఉన్న వారికి, కర్మలు శుద్ధంగా ఉన్న వారికి మరియు పూర్తి శ్రద్ధతో దైవ కృపను స్వీకరించే వారికి మాత్రమే. జీవితంలో మనం చాలా సార్లు అనుకుంటాం, నిజంగా అద్భుతాలు జరుగుతాయా, దేవుడు నిజంగా మన కోసం దారులు తెరుస్తాడా అని. ఈ రోజు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చింది. ఒకవేళ మీరు ఈ ఈశ్వరీయ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు. ఏ కళ అయితే అసంపూర్ణంగా ఉందో, ఏ లక్ష్యం అయితే దూరంగా ఉందో, ఈ రోజు అది మీరు ఊహించినంత దగ్గరగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకసారి బ్రహ్మాండం మనతో ఒక ఆట ఆడుతుంది. అది మనల్ని పదే పదే కింద పడేస్తుంది, పరీక్షిస్తుంది. ఎందుకంటే అది మనల్ని పైకి లేపేటప్పుడు మన విమానం అందరికంటే ఎత్తులో ఉండాలని. ఈ రోజు అదే సమయం. మీరు దేన్నైతే ఇప్పుడు ఓటమిగా భావిస్తున్నారో అది నిజానికి మీ కోసం కొత్త ప్రారంభానికి ద్వారం. ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించండి, ఎందుకంటే ఈ రోజు ఆ శక్తి, ఆ కృప మీ జీవితాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇప్పుడు ఈ రహస్యం మీ ముందు వెల్లడైనప్పుడు ప్రతి మాటని జాగ్రత్తగా వినండి, ప్రతి సంకేతాన్ని అర్థం చేసుకోండి, ఎందుకంటే మీ అదృష్ట రేఖ రాయబడుతున్న క్షణం కూడా ఇదే. చీకటి రాత్రి తర్వాత సూర్యుడి తొలికిరణ సృష్టికి కొత్త జీవితాన్ని ఎలా ఇస్తుందో అలాగే ఈ రోజు రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో వెలుగు రాబోతుంది. దేన్ని మెరుపునైతే మీరు ఏళ్ల తరబడి కేవలం కళ్ళలోనే చూశారు, మీ తలపై ఇప్పుడు కేవలం అదృశ్య ఛాయ మాత్రమే కాదు, స్వయంగా మహాకాలుడి నిఘా, భోలేనాథుడు ఛత్రఛాయ మరియు పార్వతీమాత స్నేహపూర్వక ఆశీస్సులు ఒకేసారి కొరబోతున్నాయి. ఇది ఎంతో అరుదైన యోగం. ఇది కేవలం ఎవరి ఆత్మ అయితే నిజంగా అలసిపోయి ఉందో వారికే లభిస్తుంది. ఎవరి సంఘర్షణ అయితే కన్నీళ్ల హద్దుల వరకు చేరుకుందో, ఈ రోజు మీరు విరిగిన మనసుతో కోరుకున్న ప్రార్థన బ్రహ్మాండ మహాశక్తిని చేరింది. మీరు గమనించి ఉంటారు, ఇంట్లో అన్ని ఉన్న అశాంతి ఉంటుంది, డబ్బు వస్తుంది కానీ నిలబడదు, ప్రేమ ఉన్న నమ్మకం విచ్ఛిన్నమవుతుంది, సొంత వారే అకస్మాత్తుగా దూరం అవుతారు, అవమానకర పరిస్థితులు ఎదురవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం నిరంతరం దెబ్బతింటుంది. ఏదో అదృశ్య శక్తి మీ అడుగులను కట్టేసినట్లుగా అనిపిస్తుంది. మిమ్మల్ని ప్రతిసారి అన్ని చిక్కుల్లో ఉండి దారులు మూసుకుపోయిన చోటుకి తీసుకెళ్తుంది. కానీ ఆ రోజు ఆ నెగిటివ్ ఎనర్జీ అంతం కాబోతుంది. మీపై కుట్రలు పన్నిన వారు, మీరు పదే పదే పడిపోవాలని కోరుకునేవారు, ఇప్పుడు వారి పన్నాగాలు వారికే ఎదురు తిరుగుతాయి. ఈ రోజు తర్వాత మీ జాతకంలో గ్రహాల అద్భుత కలయిక ఏర్పడుతుంది. రాహుకేతులు బలహీన పడుతున్నారు, శనిదేవుడు అత్యంత న్యాయస్థితిలో ఉన్నారు మరియు సూర్యుడితో కలిసి కుజుడు మీకు కొత్త శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇది మీ జీవిత పరీక్ష ముగిసే కాలం. మహాకాళి తాండవిక మిమ్మల్ని రక్షించడానికి సిద్ధమవుతుంది. శివుడి కృప భయాన్ని పోగొడితే పార్వతీ అమ్మ వాత్సల్యం ఇంట్లో ప్రేమ, సుఖం నింపుతుంది. ఇప్పటి వరకు మీరు మీ కలలను త్యాగం చేసి ఉండవచ్చు, మన వారు మిమ్మల్ని ఒంటరిని చేసి ఉండవచ్చు, వెనుక నుండి మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు, మీరు ప్రతిసారి మౌనంగా భరించి ఉండవచ్చు. స్నేహితులారా, ఇదే ఆ చేదు నిజం. దీనికోసం మీరు ఇంకా భరించవలసిన అవసరం లేదు. మహాకాళి దృష్టిలో అన్యాయం నిలవదు. తల్లిని నిజంగా ఆహ్వానించిన క్షణమే చెడు వేళ్లు పెకిలించబడతాయి. మీ ఇల్లు, జీవితం లేదా బంధాల్లో ఉన్న అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఇక ముగిసిపోతాయి. మీ ఉజ్వల భవిష్యత్తును చూసి భయపడే వారి మనసులో అభద్రత భావం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ జాతక స్వామి స్వయంగా శివపార్వతుల వరాన్ని తెచ్చాడు. మీరు ఈ అరుదైన క్షణం ఊరికే రాలేదని అర్థం చేసుకోవాలి. ఇది మీ తపస్సు, కన్నీళ్లు మరియు ఏళ్ల భక్తికి ఫలితం. ఇప్పుడు మీలో మీరు కొత్త శక్తిని గమనిస్తారు. పనిలో ఆసక్తి, బంధాల్లో మాధుర్యం, కుటుంబంలో సామరస్యం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మనసులో లోతైన ఆత్మవిశ్వాసం. ఈ సమయంలో మీకు కొన్ని దివ్య సంకేతాలు కూడా కనిపించవచ్చు. పాత మిత్రుడు లేదా బంధువు నుండి సందేశం రావడం లేదా శుభవార్త వినడం. ఒక్కోసారి ఇది కళ రూపంలో ఏదైనా పక్షి అకస్మాత్తుగా ఇంటికి రావడం లేదా పూల సువాసన రూపంలో కూడా ఉండవచ్చు. ఇవన్నీ బ్రహ్మాండం మీ అదృష్టం మారుతుందన్న దానికి సంకేతాలు. గుర్తుంచుకోండి, బ్రహ్మాండ శక్తులు మీకు అనుకూలకంగా ఉన్నప్పుడు అన్ని దారులు అవే తెరుచుకుంటాయి. కానీ ఈ సమయంలో మీరు ఒక ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి. సూర్యుడి తొలికిరణం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఏదైనా కొత్త ప్రారంభం కూడా అంతే సున్నితంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ మాట, ఆలోచన మరియు కర్మల్లో శుద్ధత పాటించాలి. ఎవరిపై ఈర్ష, ద్వేషం లేదా క్రోధం వద్దు. తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోండి. ఇంట్లో దీపం వెలిగించండి, వీలైతే నల్ల నువ్వులు దానం చేయండి. ఈ చిన్న ఉపాయాలు మీపై కురిసే శుభశక్తిని ఎన్నో రెట్లు పెంచుతాయి. ఇప్పుడు మీ మనసులో ఎలా తరబడి ఉన్న అసంపూర్ణ కోరిక ఉంటే కళ్ళు మూసుకొని విశ్వాసంతో దేవుడికి చెప్పండి, ఓ కాళీమాత, భోలేనాథ, మాతా పార్వతీ మాత, నేను మీ శరణు కోరుతున్నాను. నా కష్టాలు తీర్చండి, నా ఒడిని సంతోషాలతో నింపండి అని మీరు ఈ భావంతో ప్రార్థించినప్పుడు నమ్మండి, దేవుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. దేవుడు మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు దుఃఖం, దరిద్రం, రోగం మరియు శత్రుత్వం వాటంతట అవే పారిపోతాయి. మరి స్నేహితులారా, ఎవరి హృదయం అయితే నిజంగా ముక్కలయ్యిందో, ఎవరి కళ్ళల్లో అయితే ఇంకా కన్నీళ్లు ఉన్నాయో వారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో 3 సార్లు హరహర మహాదేవ మరియు జై కాళీ మాతని తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం మాటలు కాదు, ఒక శక్తి, బ్రహ్మాండ మహాశక్తులను మీ వైపు ఆకర్షించే మంత్రం. ఇది మీ
మీరు రాస్తున్న కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. మీ చుట్టూ ఉన్న గాలి, ఇంటి వాతావరణం, మనస్థితి అన్ని ఒకసారిగా మారడం మీరు గమనిస్తారు. అతి త్వరలో మీకు శుభవార్త అందుతుంది. అటకాయించిన పనులు పూర్తిగా ఊహించని శుభవార్త అందుతుంది. ఇదంతా నేడు మీ జీవితంలో ఏర్పడబోయే దివ్య యోగం వల్ల జరుగుతుంది. గుర్తుంచుకోండి, సమయం చాలా విలువైనది. ఈ అరుదైన క్షణం అందరికీ రాదు. మీరు ఈ సందేశాన్ని గంభీరంగా తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ అదృష్టం ఎలా మారుతుందో మీరే చూస్తారు. లేదంటే ఈ కృప మీ ఇంటి దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోవచ్చు. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని స్వీకరించండి. విశ్వాసం మరియు శ్రద్ధతో మీరు ఈ అలౌకిక సందేశాన్ని స్వీకరించిన విధానం అప్పుడే సగం ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది పుకార్లు నేరుగా దేవుడిని చేరుతాయి. మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పు కేవలం ధన ధాన్యాలకే పరిమితం కాదు. ఇది మీ ఆత్మకు, ఆలోచనకు మరియు మీ ఇంటి వాతావరణాన్ని వ్యాపిస్తుంది. గతంలో మీరు తిన్న దెబ్బలు కేవలం మీరు ఆ గమ్యం యొక్క విలువను గుర్తించడానికి. మీరు గత కొద్ది రోజులుగా ఏదైనా అజ్ఞాత బెంగ, ఆందోళన లేదా కారణం లేని చింతలను అనుభవిస్తుంటే అర్థం చేసుకోండి. ఆ నకారాత్మక అంతా నేటి ఈ జ్యోతిష యోగంలో కాలి భస్మం కాబోతుంది. ఇది మహాకాళి తన భక్తుల చుట్టూ ఒక రక్షా కవచం వేసే సమయం. దీని వల్ల ఎలాంటి చెడు శక్తి లేదా చెడు దృష్టి మీ దరి చేరవు. శివుడు నీడ మీ చిక్కులను తన మూడవ కంటితో భస్మం చేస్తే పార్వతీ అమ్మ ఆశీస్సులు మీ ఇల్లు యొక్క దేవాలయంలాగా పవిత్రంగా మారుతుంది. మీరు గమనిస్తారు, ఏ బంధాల్లో అయితే దూరాలు పెరిగాయో అక్కడ మళ్లీ మాధుర్య రావడం మొదలవుతుంది. మీ మనసులో అయితే పదే పదే అడ్డంకులు వచ్చాయో అక్కడ దారులు తెచ్చుకుంటాయి. మీ లోపల ఉన్న భయం, అబద్ధత మాయమవుతుంది. ఎందుకంటే గ్రహాల మహాసంగమం మీ భాగ్యపు తాళాలను తెస్తుంది. రాహుకేతుల ప్రభావం తగ్గి శనిదేవుడు న్యాయంతో మీ పక్షాన నిలబడతారు. సూర్యుడు, బుధుడు మీకు గౌరవాన్ని ప్రసాదిస్తారు. కుజుడు మీకు శక్తినిస్తాడు. మీరు ఈ రోజుల్లో ఏదైనా అద్భుతమైన కళ కనవచ్చు లేదా వింత అనుభూతి పొందవచ్చు. నల్ల పిల్లి దారి కాచినా, నెమలి లేదా ఆవు కనిపించినా, దేవాలయంలో గంట అకస్మాత్తుగా మోగినా లేదా రాత్రిపూట పట్టీల శబ్దం వినిపించినా ఇవన్నీ మీ అదృష్టం మారుతుందనడానికి సంకేతాలు. కానీ రాబోయే 24 గంటల్లో మీరు మీ మనసులను, మాటను అదుపులో ఉంచుకోవాలి. ఎవరిని బాధించకండి. అబద్ధాలు, మోసాలను దూరంగా ఉంచండి. పెద్దలను గౌరవించండి. ఇంట్లో దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్ని లేదా ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే అని జపించండి. అమ్మవారి పటం ముందు ఒక నిమ్మకాయ, 7 లవంగాలు ఉంచండి. దీనితో చెడు బాధలు తొలగి దురదృష్టపు మేఘాలు వీడిపోతాయి. కోర్టు కేసులు, భూమి వివాదాలు లేదా ఉద్యోగ సమస్యలు ఇక పరిష్కారమవుతాయి. ఆర్థికంగా మీరు బలోపేతమవుతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ వ్యతిరేకులు మీ బలానికి తల వంచి ఓడిపోతారు. మిమ్మల్ని నమ్మని వారు, వెన్నుపోటు పొడిచిన వారు నేడు పడతారు. ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచండి. ఎవరికి కీడు తలపెట్టకండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఏదైనా పాత వస్తువు దొరికితే అది కొత్త అధ్యాయానికి గుర్తు. ఈ రాత్రిని తేలికగా తీసుకోకండి. ఇది మీ భవిష్యత్తుకు ఆధారం. ఒకవేళ మీరు మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే అతి త్వరలో మీ జీవితంలో పెద్ద శుభవార్త వస్తుంది. మహాకాళి ద్వారం నుండి ఎవరు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. నేడు ఈ ఇంటికి ఈశ్వరుడి పాదాలు చోకుతాయి. ఈ పావన గడియలను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. సమయం మీ వైపు మలుపు తీసుకుంది. ఏ ఆశ కోసమైతే మీరు ఏళ్ల తరబడి ఎదురు చూశారో అది మీ ముందుకు వచ్చింది. మహాకాళి, భోలేనాథుడు మరియు పార్వతీ అమ్మల కృప ఒకేసారి కురిసినప్పుడు మీ మనసులోని పాత గాయాలన్నీ మానిపోతాయి. మీ మంచి పనులు త్వరగా కూడా ఫలితం ఎందుకు రాలేదు, మీ ప్రేమ ఎందుకు అసంపూర్ణమయ్యింది, ఇంట్లో సంతోషం ఎందుకు నిలవలేదు అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రోజు మీకు తెలుస్తుంది. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న నకారాత్మక శక్తులు వేళ్లు నేడు కత్తిరించబడతాయి. శనిదేవుడు మీ శుభకర్మలకు ప్రసన్నమవుతాడు. గురువు మీకు సరైన దారి చూపుతాడు. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. భార్యాభర్తల గొడవలు, తోబుట్టుల మధ్య కలహాలు, తల్లిదండ్రుల కోపం అన్ని పరిష్కారమవుతాయి. పార్వతీ అమ్మ వాత్సల్యం మీ ఇంటి ప్రతిమూలను పవిత్రం చేస్తుంది. మీరు మీలోని శక్తిని గుర్తించాలి. మిమ్మల్ని అభాగ్యులుగా చూసిన వారికి దేవుడి సమాధానం ఇస్తారు. శత్రువుల అంతం మొదలయ్యింది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే ఇదే శుభ సమయం. అమ్మవారి కృప మీకు అపారమైన విజయాన్ని ఇస్తుంది. మీ కోరికలను శివుడికి చెప్పండి. మీకు నమ్మకం ఉంటే దేవుడు మీ జీవితంలోకి వస్తారు. అక్కడ ఇక దరిద్రం, బాధ ఉండవు. మీపై ఎవరైనా కుట్రలు పన్ని ఉంటే ఆ పన్నాగాలు నేడు వారికే ఎదురవుతాయి. ఈ సమయంలో మీ పూజా ప్రార్థనను పూర్తి శ్రద్ధతో సమర్పించండి. మరియు ఈ రోజు సాయంత్రం పూజా గదిలో ఒక తాంబూలంలో లేదా పాత్రలో శుద్ధమైన నీరు, కొంచెం నల్ల మిరియాలు, ఒక పోక చెక్క మరియు 5 తులసి దళాలు ఉంచండి. ఆ పాత్రపై ఎర్రటి గుడ్డలో బియ్యం కట్టి ఉంచండి. కళ్ళు మూసుకొని మంత్రాన్ని చదవండి. ఓం క్లీం కాళికాయ నమః, ఓం నమః శివాయ, ఓం పార్వతీయే నమః. ప్రతి మంత్రం కనీసం 21 సార్లు చెప్పండి. పూజ తర్వాత ఆ నీటిని ఇల్లంతా జల్లండి. మిగిలిన నీటిని తులసి లేదా రావి చెట్టు మొదట్లో పోయండి. ఇది పాత గ్రహ దోషాలు, తాంత్రిక బాధలు, నెగటివ్ ఎనర్జీ పోగొడుతుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో
ఉంటే వారి తలపై 3 సార్లు దిగతుడిచి ఆ నీటిని బయటపోయండి. మరి స్నేహితులారా, బ్రహ్మాండం ఇచ్చే ఈ అరుదైన అవకాశం ప్రతి ఒక్కరికి రాదు. దీన్ని పూర్తి నిష్ఠతో స్వీకరించండి. మీరు తిన్న దెబ్బలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. రాబోయే 24 గంటల సమయం గడిచే కొద్దీ కష్టాలు తీరతాయి, పాత గాయాలు తగ్గిపోతాయి. మహాకాళి మీ తల మీద చెయ్యి పెట్టి రక్షిస్తుంది. పనిలో ప్రగతి, ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మీ విశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. ఒకవేళ మీరు దాంపత్య జీవితంలో ఒత్తిడితో సతమతమవుతుంటే ఆ సమస్య కూడా తొలగిపోతాయి. వ్యాపారులకు ఇది స్వర్గయుగం. ఏ గమ్యం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు మీ చెంత ఉంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమస్యలు మరియు వారిని ఉక్కిరిబిక్కిరి చేసే శుభవార్తల గురించి సంపూర్ణ వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, సంబంధాలు అకస్మాత్తుగా తలెత్తే విభేదాలు మరియు అవమానాలు. తులారాశి వారు ఎప్పుడూ అందరితో కలిసి ఉండాలని కోరుకుంటారు, కానీ ఈ రాబోయే 24 గంటల గ్రహగతి వల్ల మీ ఆత్మీయులే మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఇది అవతల వారికి తప్పుగా వినిపించవచ్చు. ఎవరో ఒకరు మిమ్మల్ని కావాలని అవమానించడం లేదా మీ పాత తప్పులను ఎత్తి చూపడం వల్ల మీరు తీవ్ర మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. సమాజంలో లేదా పనిచేసే చోట మీ గౌరవాన్ని భంగం కలిగించే కుట్రలు జరగవచ్చు. దీని నుండి పరిష్కారం ఏమిటి అంటే, దీని నుండి రక్షణ పొందడానికి సూర్యోదయం సమయంలో స్నానం ముగించి పరమశివుడి ముందు కూర్చొని 7 సార్లు అత్యంత భక్తితో ఓం నమ శివాయ అని జపించండి. సాక్షాత్ భోలేనాథుడికి అత్యంత ప్రీతికరమైన తెల్లటి పువ్వులు అనగా గన్నేరు లేదా మల్లె సమర్పించండి. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మౌనంగా ఉండండి. ఆ తర్వాత నేరుగా మరి ప్రశాంతంగా మాట్లాడండి. శివుడి శాంత గుణం మీలోని ప్రవేశించి మీ బంధాలను కాపాడుతుంది. మరి రెండవది, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి మరియు ధన నష్టం. మీరు ఎంతో కాలంగా దాచుకున్న డబ్బు అనవసరంగా ఖర్చు కావచ్చు, లేదా పాత అప్పుల విషయాల వ్యక్తులు మీ ఇంటికి వచ్చి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆగిపోవడం వల్ల మీ ప్రణాళికలు తారుమారు కావచ్చు. తులారాశి వారు ఈ సమయంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే అది నష్టానికి దారి తీయవచ్చు. మరియు ఈ రోజు పరిష్కారం ఏమిటి అంటే, ఆర్థిక అడ్డంకులు తొలగిపోవడానికి సోమవారం సాయంత్రం తర్వాత ఒక శుభ్రమైన రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు వేయండి. ఆ పాత్రను మీ 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకొని ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఆ నీటిని మీ వ్యాపార స్థలంలో లేదా ఇంట్లో చల్లండి. ఇది దరిద్రాన్ని పారదోలి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. మరి మూడవది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు అదృశ్య భయాలు. తులారాశి వారికి తమ ఆరోగ్యం కంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లలకు సంబంధించి చిన్నపాటి అనారోగ్యం కూడా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయవచ్చు. ఎవరో మీకు చెడు ప్రయోగం చేశారని లేదా దిష్టి తగిలి మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మరియు దీనికి పరిష్కారం, ఈ నకారాత్మక శక్తులను అంతం చేయడానికి మీ ఇంటి ప్రధాన సింహద్వారం వద్ద 2 వైపులా కొన్ని నల్ల నువ్వులను చల్లండి. మనసులో నిరంతరం జై మా కాళి అని జపించండి. అమ్మవారి ఉగ్ర రూపం మీ ఇంటిని రక్షించే కవచంలా మారుతుంది. ఇది ఏ రకమైన చెడు బాధలనైనా వేళతో సహా పెకిలించి వేస్తుంది. మరియు తులారాశి వారికి జీవితంలో వెల్లివిరిసే 3 అద్భుత శుభవార్తలు ఏమిటంటే, మొదటిగా, ప్రేమ మరియు బంధాల పునరుద్ధరణ. మీరు ఎవరి కోసమైతే కన్నీళ్లు కాచారో, ఎవరు మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయారో ఆ వ్యక్తి హృదయంలో మార్పు వస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలుసుకునే అద్భుత ఘడియలివి. తులారాశి వారి జీవితంలో పాత మిత్రులు లేదా ప్రేమికులు మళ్లీ ప్రవేశిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించి త్వరలోనే శుభకార్యాలు నిశ్చయమవుతాయి. మీ ఇంట్లో పాత గొడవలు పోయి పార్వతీమాత వాత్సల్యం వల్ల అనురాగం వెల్లువిస్తుంది. మరియు రెండవది, ఆరోగ్యం మరియు మానసిక ఉల్లాసం. గత కొన్ని నెలలుగా లేదా ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కీళ్ళ నొప్పులు, మానసిక ఆందోళన లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి అద్భుతమైన కోలుకోవడం కనిపిస్తుంది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ముఖంలో కొత్త తేజస్సు వస్తుంది. మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న మానసిక ప్రశాంతత ఈ రోజు సాయంత్రం తర్వాత మీకు లభిస్తుంది. శివుని అమృత దృష్టి మీపై పడడం వల్ల మీ శరీరం వజ్రంలా దృఢంగా మారుతుంది. మరియు మూడవది, కెరియర్ ప్రమోషన్ లేదా ఆర్థిక విజయం. ఉద్యోగంలో మీకు రావాల్సిన ప్రశంసలు మరియు పదోన్నతులు ఈ సమయంలోనే ఖరారవుతాయి. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, బోనస్ లేదా ఆగిపోయిన జీవితం పెండింగ్ క్లియరింగ్ అయ్యి మీ చేతికి అందుతుంది. వ్యాపారులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పెద్ద డీల్ లేదా కాంట్రాక్ట్ మీకు దక్కుతుంది. శత్రువులు మీ విజయాన్ని చూసి ఓడిపోతారు. తులారాశి వారు ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతారు. మరి స్నేహితులారా, చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు వింటున్న ఈ మాటలు కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కావు. ఇవి తులారాశి వారి జీవితంలో రాబోయే మహాపరివర్తనకు గంటనాదాలు. మరియు ఈ రాబోయే 24 గంటలు గడిచిన తరువాత మీరు చూసే సూర్యుడి పాత సూర్యుడు కాదు. ఆ కిరణాలు మీ జీవితంలోని చీకటిని చీల్చుకుంటూ వచ్చే విజయ సంకేతాలు. మీలోని శక్తిని గుర్తించండి. గతంలో మీరు అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి ఓటమి మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. అవి మిమ్మల్ని ఒక గొప్ప యుద్ధానికి సిద్ధం చేశాయి. తులారాశి వారు ఎదుర్కొంటున్న సంఘర్షణలు ఆరణ్య రోదనలు కావు. అవి బ్రహ్మాండం మిమ్మల్ని రాటుదెచ్చడానికి వేసిన అడుగులు. ఎవరైతే మిమ్మల్ని నీ వల్ల ఏమీ కాదు అని ఎగతాళి చేశారో, ఎవరైతే మీరు పడిపోతుంటే చూసి నవ్వుకున్నారో, వారందరూ తలదించుకునేలా మీ విజయ శబ్దం చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ వెనుక ఉన్నది సామాన్య శక్తులు కాదు,
స్వయంగా మహాకాళి రక్షణ కవచం, పరమశివుడి త్రికాల జ్ఞానం మరియు పార్వతీమాత అఖండ వాత్సల్యం ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఒకసారి బ్రహ్మాండం మనతో ఒక ఆట ఆడుతుంది. అది మనల్ని పదే పదే కింద పడేస్తుంది, పరీక్షిస్తుంది. ఎందుకంటే అది మనల్ని పైకి లేపినప్పుడు మన విమానం అందరికంటే ఎత్తులో ఉండాలని. ఈ రోజు అదే సమయం మీరు దేన్నైతే ఇప్పుడు ఓటమిగా భావిస్తున్నారో అది నిజానికి మీకోసం కొత్త ప్రారంభానికి ద్వారం. మీ మనసులో ఎప్పుడు ఒక మాటే అనుకోండి, నేను ఒంటరిని కాదు, బ్రహ్మాండ మహాశక్తులు నాతో ఉంది అని మనసులో అనుకోండి. మరి స్నేహితులారా, మీ జాతక చక్రంలో తులారాశి గమనం మారుతుంది. ఏ అదృశ్య సంఖ్యలైతే మీ అడుగులు కట్టేశాయో అవి నేడు తెగిపోతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మీ అదృష్టాన్ని రాయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక కన్యలకు సెలవు ఇచ్చి చిరునవ్వుతో మీ కొత్త జీవితాన్ని ఆహ్వానించండి. మీ పాత గాయాలను భోలేనాథుడు తన భస్మంతో మాన్పుతాడు. మీ భవిష్యత్తును మహాకాళి తన వెలుగుతో ప్రకాశింపజేస్తుంది. మరి స్నేహితులారా, జీవితం అంటే కేవలం బ్రతకడమే కాదు, జయించడం. తులారాశి వారి భూమిపై ఒక ప్రత్యేకమైన ముద్ర వేయడానికి జన్మించారు. మీ కలలను మళ్లీ కనండి, మీ లక్ష్యాల వైపు మళ్లీ అడుగులు వేయండి. ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచండి, ఎవరికి కీడు తలబెట్టకండి. మీ పాదక్రాంతం అవుతుంది. ఈ రాత్రిని ఒక సాధారణ రాత్రిగా చూడకండి, ఇది మీ విజయగాథకు మొదటి పూట. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.